వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఏపీలో ఊహించని విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కూటమి పాలనలోనూ తమ ప్రత్యేకతను చాటుకోవాలని తాపత్రయపడుతోంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీకి గట్టి జలక్కిచ్చే విషయంలో కూటమి కీలక నేతలంతా ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తాడిపత్రి కేంద్రంగా నడుస్తున్న రాజకీయం ఇప్పుడు అధినేతలకు తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు కూటమి పార్టీల మధ్య అనైక్యతను బాహాటంగానే బయటపెట్టింది. మొన్నటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం నడిచింది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల వివాదం కూడా టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. మరోవైపు కూటమి నేతలు అధికారులతో ప్రవర్తిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి జనసేన నేత స్థానిక సీఐపై చేసిన ఆరోపణలు కొత్త వివాదానికి దారితీశాయి. మరోవైపు అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటే ఆయన పార్టీ నేతలే పోలీసులను టార్గెట్ చేయడంపై చర్చ మొదలైంది. రైట్. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కింద స్థాయి నేతలు చిక్కులు తెచ్చిపెడుతున్నారా, లేక పార్టీల మధ్య ఐక్యత లోపించిందా అనే చర్చ ఇప్పుడు నిజంగానే మొదలైంది. ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుబ్బరాజు గారు, పొలిటికల్ అనలిస్ట్, చిన్నపరెడ్డి గారు, వైసీపీ లీడర్, డాక్టర్ బాబు సింగిరి గారు, జనసేన లీడర్, బండారు మనోహర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం అండి. సుబ్బరాజ్ గారు, మీతో ముందు స్టార్ట్ చేద్దామండి. సుబ్బరాజ్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. సుబ్బరాజ్ గారు, అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు వివాదాలకు ముందుంటూ ఉంటారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నాయకురాలు మాధవీలత కానీ, లేకపోతే సాధినేని యామ్ని కానీ, ఏంటండి ఈ వర్షన్? అంటే మీ దృష్టిలో ఈ వివాదం వెనక స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? యాక్చువల్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత వివాదాస్పదుడో అంత ముక్కుసూడిగా ఉన్నదన్నట్టుగా కుండబద్దలుగట్టుగా చెప్పే తన నైజం వల్ల కూడా కొంత ఆయన్ని వివాదాస్పదుడు అంటున్నారు. కానీ ఆయన చాలా సందర్భాల్లో ఆయన సశభిషలకు పోకుండా పార్టీ యొక్క వీటికి కూడా పరిమితులకు లోపడకుండా తను ఉన్నట్టుగా మాట్లాడే విషయం అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఆయనతో సహా అందరికీ తెలిసిందండి, అక్కడ పత్రికా విలేకరులతో సహా. సో ప్రతిసారి ఆయన వివాదాస్పదుడు అంటే కొన్ని నిజాలు మాట్లాడితే వివాదాస్పదుడి కింద అవుతారు. అట్లానే ఆయన ఏమి, నా ఉద్దేశంలో ఆయన్ని నేను ఏ విధమైన కితాబు ఇవ్వదలుచుకోలేదు. కానీ ఆయన స్పష్టం చేస్తున్న కొన్ని అంశాలు కాస్త సూటిగానే ఉన్నాయి. ఆయన ఏమన్నారు, తన అఫ్ కోర్స్ న్యూ ఇయర్ రోజున జరిగిన పార్టీ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా మంది న్యూ ఇయర్ పార్టీలు చేసుకున్నారు. అదేమి వింత కాదు, కొత్త కాదు. ఆ పార్టీలో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉమెన్ కే ప్రత్యేకంగా పిలవటం ఏర్పాటు చేయడం జరిగింది అనేది. రెండోది, ఆ బీజేపీ నాయకురాలు దాని మీద ఏదో కామెంట్ చేయటం, ఆయన దాని మీద మళ్ళీ ప్రతిస్పందించటం, దాంట్లో భాషలో కొంత అభ్యంతరకరమైన ఆయన ఇంకొక ప్రస్తావనలో అంటున్నారు, ఇప్పటి ప్రభుత్వం కూటమిలో వాళ్ళ యొక్క ఈ దుందుడికి చర్యలు, హింసాత్మక చర్యలు, తన బస్సు తగలబెట్టడం మీద మాట్లాడుతూ ఆయన లింగాలకు సంబంధించిన, అంటే స్త్రీలింగం పుల్లింగం కాకుండా మూడో లింగం కూడా నేను వాళ్ళతో కూడా పోల్చలేను, అంతకంటే వాళ్ళు పోలిస్తే వాళ్ళు వాళ్ళు దీనికి గురి అవుతారు, అందుకని వీళ్ళు ఇంకేదైనా లింగమేమో అన్నట్టుగా కూడా ప్రస్తావించారు. ఇకపోతే ఇక్కడ కీలకమైన అంశము పార్టీలో ఒక పార్టీలోనే కొన్ని అంతర్గతమైన లుకలుకలు ఉంటాయి. అట్లాగే కూటమిలో కూడా లుకలుకలు ఉండటం వల్ల ప్రపంచానికి ఆక్షేపణీయమేం కాదు. ప్రజాస్వామ్యంలో రకరకాల వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తనలు, ఇవన్నీ సాధారణం. సో ఇక్కడ లుకలుకలకు సంబంధించిన అంశం కాదండి, ఇది పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన
సంబంధించిన అంశం. రెండోది హింసాత్మక ధోరణులకి పార్టీలు ఎట్లాంటి స్థానం ఇస్తాయి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయి. అసలు ఆ కారు దగ్ధం బస్సు వెనకాల బస్సు బస్సు అదేనండి, బస్సు దగ్ధం వెనకాల అసలు కారకులు ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దానిపైన ఆయన ఈవెన్ కేసు కూడా పెట్టినాం. అంటే తీసుకుంటే బీజేపీ నాయకులే ఉన్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పేశారండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఆయనకు వచ్చిన సమాచారం కావచ్చు, కానీ ఆయన సమాచారాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం, ఒకవేళ నిజంగా బీజేపీ నాయకులే అయితే కనుక అది కాస్త ఆక్షేపణీయం, అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన సేమ్ అదే పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పాలిస్తున్న పార్టీకి సంబంధించిన అనంతపురం జిల్లా పెద్ద నాయకుడు. ఆ పెద్ద నాయకుడు మున్సిపల్ చైర్మన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. వాళ్ళ కుటుంబానికి కూడా అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళకి రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా వాళ్ళకి అక్కడ మంచి పట్టుంది. సో ఇన్నాటిలో ఆయన డైరెక్ట్ గా బీజేపీ అన్నది నేను విన్నాను బయట. సరే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ పార్టీని చెప్పారనేది ఆయన వ్యక్తిగతంగానే తీసుకోకుండా అక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా, ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఇష్యూ వచ్చింది. దాంట్లో జనసేన ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో పార్టీ కార్యకర్తలు కేడరు జోక్యం చేసుకోకూడదు, వాళ్ళు పెత్తనం చేయకూడదు, లేకపోతే అధికారుల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు, ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ సందర్భంలో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ అనేది చాలా కీలకం. అయితే ఇక్కడ లొకలొకలు అంటున్నట్టే కూడా రెండే అంశాలు ఉన్నాయండి. ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అసలు క్రమశిక్షణ అనేది కానీ, నియమ నిబంధనలు కానీ, లేకపోతే అంతర్గతంగా అట్లాంటి క్రమశిక్షణ దాటిన వాళ్ళ మీద చర్యలు కానీ ఉంటాయా? ఎందుకంటే బస్సు దహనం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకుడు బస్సు దహనం, అది ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అవి జరిగిన సంఘటనలే అట్లా వేరేగా చూడాలి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ ఆస్తులే ఇంత అంతర్గతమైన, అంటే హింస అంత ఓపెన్ గా అంత బహిరంగంగా అట్లా జరగటం అనేది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సో ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయండి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, పార్టీలు కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం కూడా అయిన వాళ్ళకి ఒక రకంగా కాని వాళ్ళకి ఒక రకంగా ఇప్పుడు అంతా స్పందించటం మీద మళ్ళీ జనసేన నాయకులు దానికి అసహనం వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా ప్రస్తుత రాజకీయాలకి ఒక దర్పణం లాంటివి అండి. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, పార్టీ తమ అధికారంలోకి వస్తే అంతకు ముందు విమర్శించిన ధోరణినే తాము పాటించి, ఇక్కడ ఒక వింత ధోరణి ఏంటంటే, అంతకుముందు వ్యతిరేకమైన పార్టీలు, అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద దుందుడికి గానో లేకపోతే హింసాత్మకంగానో ఆస్తుల నష్టమో లేకపోతే జైల్లో లేకపోతే ఇట్లాంటి చర్యలు తీసుకోవడంగా ఉండేది. ఇప్పుడు సేమ్ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మీదే కూడా ఇట్లా జరుగుతున్నాయి. సో ఇది కాస్త తీవ్రంగా చర్చించాల్సిన అవసరమే. ఇతర ప్రతినిధులు కూడా మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ వద్దామండి. ఒకసారి చిన్నపరెడ్డి గారు. నమస్కారం చిన్నపరెడ్డి గారు. అంటే ఇప్పుడు కొంచెము మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అంటే మంచి టాపిక్ దొరికింది అనుకోవచ్చా అండి? మీరు చెప్పండి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, లేకపోతే మాధవీలత ఇష్యూ కానీ, లేకపోతే ఇప్పుడు తాడిపత్రిలో మన ఇన్ఛార్జ్ ఆయన పేరేంటండి, శ్రీకాంత్ రెడ్డి గారు ఇష్యూ, అంటే తాడిపత్రి ఇన్ఛార్జ్ ఇష్యూ కానీ, అంటే మీకు ఎలా అనిపిస్తోందండి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే? అమ్మా, మాకేమి లడ్డూ దొరికినట్టయితే ఏమీ లేదమ్మా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేకపోతున్నారన్న బాధ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే బాగుండని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే సుబ్బరాజు గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటని ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ప్రభాకర్ రెడ్డి గారండి,
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద కనీసం ఖండించలేనటువంటి పరిస్థితిలో ఎనలిస్ట్గా మాట్లాడితే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన సహజ శైలి కావచ్చు, కానీ మనం మీడియాలో మాట్లాడేటప్పుడు అమ్మ అనే దానికను నీ అమ్మ అనే దానికి కూడా అది సహజ శైలి అని సర్దుకునేటటువంటి వ్యవహారం కాదు. డైరెక్ట్గా మీడియాలో జరిగినటువంటి డైరెక్ట్ లైవ్లో వచ్చినటువంటి ప్రోగ్రామ్ అది. దాన్ని కూడా ఖండించకపోతే సరే, ఆయనేం మనం అనాలని కాదు, కానీ ఒక ఎనలిస్ట్ గా చెప్తే ఇంకోసారి అలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది తప్పితే నాది వేరే ఉద్దేశం కాదు సార్, వేరే ఏం అనుకోవద్దు. అంటే ఇక్కడ చిన్నప్రెడ్డి గారు మీరు చెప్పింది 100% కరెక్టేనండి. అది డెఫినెట్ గా ఖండించాల్సి. ఆ లైవ్ ది మీరు చెప్తున్న లైవ్ నేను చూడలేదు, చూస్తే ఖండించేవాడిని. అంటే చిన్నప్రెడ్డి గారు 100% జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే మాధవీలత మాట్లాడిన మాటలు కానీ, ఇద్దరు మాట్లాడిన మాటలు మనం 100% ఖండించాల్సిందేనండి. ఇద్దరు మాట్లాడిన మాటలు అంటే సమాజం హర్షించదగ్గ మాటలు అయితే కాదు, ఇద్దరిది తప్పుంది. మీరు కంటిన్యూ చేయండి చిన్నప్రెడ్డి గారు. చిన్న ఒక 30 సెకండ్స్ ఇంటరప్షన్. నేను చెప్పండి సుబ్బరాజు గారు. సుబ్బరాజ్ గారు మ్యూట్ పడినట్టుంది, చూడండి ఒకసారి. సుబ్బరాజ్ గారు యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. నో నో చిన్నప్రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎస్, ఆ మాధవీలత గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పేమో అనిపించలేదమ్మా. మాధవీలత గారు ఏం చెప్పారంటే అర్ధరాత్రి పూట 31st నైట్ జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మహిళలు మాత్రమే రమ్మని చెప్పేసి చెప్పినటువంటి కార్యక్రమం అది. అక్కడ 31st నైట్ అందరూ తాగో తిరిగో సరదాగా తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరగవచ్చేమో, అందుకని చెప్పేసి అలాంటి కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే మేము ఆ సోషల్ మీడియాలో విన్నటువంటి పరిస్థితి అమ్మా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఏమంటా ప్రభుత్వంలోకి వచ్చిందో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి న్యూ డ్యాన్సులు పరిచయం చేసినటువంటి జనసేన లీడర్స్ అమ్మా. జనసేన లీడర్స్ ఈస్ట్ వెస్ట్ లో న్యూ డ్యాన్సులను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా బర్త్డే పార్టీలకి న్యూ డ్యాన్సులు చేపించి మహిళల్ని అవమానపరిచినటువంటి పరిస్థితిని ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా విని ఎరుగున్నాం. అలాగే రేవ్ పార్టీ అని కొత్తగా పరిచయం చేశారు. జనవరి 1 రోజున జనసేనకు సంబంధించిన వారు రేవ్ పార్టీని పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్కి. రేవ్ పార్టీ కల్చర్లు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుంది. అలాగే ఈరోజు చూస్తా పోతా ఉంటే తాడిపత్రికి సంబంధించి ఆ సిఐ గారిని దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న కడపలో జరిగినటువంటి దాన్ని వెంటనే వెళ్ళిపోయి అక్కడ వారిని పరామర్శించి ప్రభుత్వ అధికారుల జోలి కొలిస్తే తొక్క తీస్తా తోలు తీస్తానన్నారు. ఏం తొక్క తీశారు? మీ పార్టీ కార్యకర్తలు సిఐ మీద దుర్భాషలాడి మాట్లాడితే ఏం తొక్క తీశారని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ సిఐ గారిని పరామర్శించి ఖచ్చితంగా అక్కడ వాళ్ళ నాయకుడి మీద చొక్కా తీసి, ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని చొక్కా పట్టి బజార్లో నడిపించారో ఆ విధంగా నడిపించినప్పుడే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారుల పట్ల ప్రేమ ఉందని చెప్పేసి మాట్లాడవచ్చు. అలాగే మన జనసేనకు సంబంధించినటువంటి పంతంగి నానాజీ గారు ఎవరు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక దళితుడైనటువంటి డాక్టర్ గారిని చెంపకమెట్టి కొట్టి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూడటం జరిగింది. ఆ డాక్టర్ గారిని పరామర్శించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి అధికారులకి అండగా ఉన్నట్టుగా భావించాల్సి వస్తా ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నా సరే ఎక్కడా కూడా దోచుకో అనేటటువంటి కార్యక్రమాలకి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుదామనే దాని మీద ఏది లేదు అనడానికి ఆ ఫ్లై యాష్ ఇష్యూ ఒకటి. నిజంగా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్లై యాష్ పంచాయతీని నేను చేస్తాను రమ్మని చెప్పేసి ఆయన సీఎంఓకి పిలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఆదినారాయణ రెడ్డి గారికి, జేసీ దివాకర్ రెడ్డి గారికి వచ్చినటువంటి పంచాయతీ డబ్బులు లెక్కల దగ్గర పంచాయతీ. ఈ ప్రజలు ఎలా అయిపోయినా సరే అయ్యో మనం ఇన్ని హామీలు ఇచ్చామే, ఇన్ని నెరవేర్చలేకపోయామే అని చెప్పేసి ఏ ఒక్క లీడరు అడగరు.
ఇచ్చిన హామీలు మొత్తం ఎగ్గొట్టి ప్రజలకు సున్నం పెట్టి ప్రజల్ని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కోసం నిరంతరం తపన పడితే, వీరేమో నిరంతరం ఈ హామీలన్నిటిని కూడా ఎగ్గొట్టడం ఎలా అనే దానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను చూస్తా ఉంటే, ఇదిగో ఈ రోజు రాష్ట్రం ఎలా అయిపోతుందో, ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడతా ఉన్న పరిస్థితి. అంటే చిన్నపురెడ్డి గారు హామీలు, సంక్షేమాలు, ప్రజల క్షేమం అన్నీ వదిలేసి ఇలా కూటమి నేతలే కొట్టుకోవటం కనిపిస్తోంది అంటున్నారు. మరి మీకేం కనపడుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకైతే మాత్రం అదే కనపడుతుంది. నేను ఒకటి కాదు, ఇప్పుడు 5 అంశాలు చెప్పాను. అట్లాంటి 100 అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. రైట్, మళ్ళీ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. డాక్టర్ బాబు గారు సింగిరి. కాదండి, నేను ఒక్క 30 సెకండ్స్ చెప్పండి చెప్పండి సుబ్బరాజు గారు. నేను జేసీ దివాకర్ రెడ్డి గారిది, మాధవిలత గారిది, అది నేను ఆ వివాదం అవి నేను చూడలేదండి, నాకు వీడియోస్. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారి బస్సు దహనం తర్వాత సుబ్బరాజు గారు ఒకసారి ఫ్రేమ్ రొటేట్ చేసుకోరా. రైట్, ఒకసారి డాక్టర్ బాబు సింగిరి గారు జనసేన లీడర్ ఉన్నారు. బాబు వినపడుతోందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వినపడుతోందా? అయితే చెప్పండి బాబు, అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ గొడవ అంటే మీ కూటమి నేతల మధ్యలోనే అంటే ఒక సమన్వయం లోపం కనిపిస్తోంది అనటానికి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయరు అని అంటున్నా కూడా బయట వస్తున్న విమర్శలు ఏంటంటే ఇలాంటివి స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణే గారు కదా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనితని అంటే ఆయన బహిరంగంగానే కొన్ని మాటలు అంటాం, కొన్ని వ్యాఖ్యలు చేయటం పవన్ కళ్యాణే గారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే ఇలాంటివి వద్దు అని ఎలా అంటారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. విమర్శలు చాలా చేయొచ్చు మేడం, దానికి ఏముందిలేండి. మాట్లాడడం వేరు, అక్కడికి వచ్చే గడి చాలా ఉంటాయి. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు కదా, మేమంతా ఏంటది మదర్ తెరీసా లాగా పరిపాలన చేసాము, అయినా మమ్మల్ని ప్రజలు బయట పక్కన పెట్టారని ఆయన మాట్లాడుతున్నారు కదా. రేవ్ పార్టీ ఇంకొకటి అని. అసలు నగ్నంగా ఉన్న ఎంపీలని కనీసం సస్పెండ్ చేయలేదు మేడం గారు. మేము ఆ రేవ్ పార్టీ అని రావడమే న్యూస్ ఇచ్చిన వెంటనే విత్ అవర్స్ లో ఎవరైతే ఆయన వాకమూడి ఇంద్ర కుమార్ ఉన్నారో ఆయన సస్పెండ్ చేశాం పార్టీ నుంచి. కనీసం అలాంటి పనులు చేయకుండా ఇప్పుడు ఒకసారి మాట్లాడడం అనేది నేనేమంటానంటే మేడం, ఇష్యూ యాక్చువల్ గా చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మా జనసేన దీనికి తగిలించారు మీరు. యాక్చువల్ గా అది వేరు. ఏదైతే శ్రీకాంత్ గారు మాట్లాడిన ఇష్యూ వేరు, ఆ ఇష్యూకి దీనికి సంబంధం లేదు. ఆయన అరెస్ట్ చేసిన దానికి కారణం ఏంటంటే ఆయన మా కార్యకర్తలకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనే దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి దీనికి అసలు సంబంధం లేదు మేడం గారు, ఆ క్లారిటీ కొంచెం తీసుకోండి. ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఏదో పోలీసుల గురించి మాట్లాడారు అనేది. పోలీసుల గురించి ఆయన మాట్లాడిన దాన్ని కూడా మీరు ఒకసారి మొత్తం వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆయన మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది. బాబు పోలీసుల గురించి మాట్లాడారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళితే కూడా అంతే దురుసుగా ప్రవర్తించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే మేడం నేను చెప్పినవాడిని. ఏమంటానంటే అంటే ఆ ప్రెస్ మీట్ కి దీనికి మనం మాట్లాడుతున్న ఇష్యూకి, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే బీజేపీ టీడీపీ అని మీరైతే అనుకుంటున్నారో దానికి జనసేనకి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది నా ఉద్దేశం. అది ఇష్యూ కంప్లీట్ గా సపరేట్ మేడం. యాక్చువల్ గా సరే మనం ఆరోపణలు ఏమైనా చేయొచ్చండి, అదొకటి. ముందు ఈ ఇష్యూ గురించి మాట్లాడేస్తాను మేడం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇక్కడ మేడం ఏమైందంటే ప్రతి ఒక్కటి మనం దీంట్లో ఏది దాచిపెట్టాల్సిన పనే ఉండదు. ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే పాలిటిక్స్ లో అధికారం వచ్చే వరకు అందరం కలిసి అధికారం తెచ్చుకోవాలా అనే దాంట్లో ఉంటది. లైక్ ఇట్లా కూటమి కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు, అంటే 2-3 పార్టీలు కలిసి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రబ్బింగ్ అనేది ఉంటుంది ప్రతి దగ్గర, దానికి కాదనం. దాన్ని అంటే పెద్దలు దాన్ని ముందుగానే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. సరే, ఇవన్నీ నిదానం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే మేడం, అందరూ మనం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 45 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు. ఆయన మాట్లాడిన తీరు ఓకే, ఆయన చెప్పుండొచ్చు కొంచెం ఓపిక. ఏంటంటే డిసెంబర్ 31 రోజు మేబీ అక్కడ ఉన్న మగవాళ్ళలో ఎక్కువ మంది తాగుతారు కాబట్టి నేను మహిళలందరికీ వాళ్ళ పాపం ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా పెట్టానని దాన్ని కొంచెం కవరింగ్ గా చెప్పుండొచ్చు. ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేసింది ఎమ్మెల్యే గారు, ఎవరైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు ఫాదర్ అండ్ సన్ కదా, వాళ్ళు దాన్ని అంటే అంత కోపంగా అంత ర్యాష్ గా కాకుండా కొంచెం మంచిగా చెప్పుండొచ్చు. మగవాళ్ళంతా కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి మేము ఆడవాళ్ళకి
వాళ్ళ కొంచెం కాలక్షేపం కోసం పెట్టాము, తప్పే ఉందని చాలా సింపుల్ గా కట్ చేసి ఉండొచ్చు ఆ ఇష్యూని. కానీ దాన్ని ఏదో వ్యక్తిగత విమర్శలకి చాలా జుగుప్సాకరంగా, అంటే 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం ఖచ్చితంగా ఖండనీయం మేడం. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, ఎవరి గురించైనా కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న మహిళల మీద మొదలే మనం గమనిస్తే మేడం, రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ వస్తున్నారు. 95% ఉంటే 5% కూడా వాళ్ళు ఉండడం లేదు. అలాంటప్పుడు తిరిగి మళ్ళీ ఇలాంటి అంటే స్థాయిలో దాడులు చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నాను మేడం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు మాధవీలత గాని యామిని గారు కూడా ఒక అన్నెసరీ ఇష్యూ మీదకి పోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే జరిగిన దాని గురించి పూర్వాపరాలు తెలుసుకోకుండా మీరు అక్కడికి వెళ్ళొద్దని కూటమిలో ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్ చేయడం కూడా తప్పే కదా. ఆయన మాట్లాడిన దానికంటే ముందు వీళ్ళు ఇవ్వడం కూడా తప్పే కదా. అంటే ఏం బాబు ఒక విషయం అండి, అంటే 31st నైట్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన పార్టీనే ఓన్లీ ఫర్ లేడీసా? అంటే ఇంతకు ముందు అంటే ఇక్కడ సిటీలో కానీ ఎక్కడ ఓన్లీ ఫర్ లేడీస్, అంటే లేడీస్ నైట్స్ అని, లేడీస్ పబ్లని, లేడీస్ క్లబ్లని స్పెషల్ ఒక డే నిర్వహిస్తూ ఉంటారు, అక్కడ ఎక్కడా ఏమీ జరగవా? ఆ రోజు మాత్రమే ఆమె అలా అనౌన్స్ చేయటం, అంటే జేసీ పార్క్లోనే జరుగుతోంది అన్నట్టు ఆమె చెప్పటం కూడా కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే మీకు తెలియదే ఉంది, హైదరాబాద్ లో కూడా చాలా పబ్స్ ఓన్లీ ఫర్ లేడీస్ నడుస్తూ ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను మేడం. ఏది తప్పు అది తప్పనే చెప్తున్నా, ఏది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్తున్నా. ఎక్కడ ఇష్యూ మొదలైందనే చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి నేను దాన్ని చెప్తున్నాను. నేను చెప్తున్నది కూడా అదే, నా ఉద్దేశం కూడా అదే. వాళ్ళిద్దరూ దాన్ని టార్గెటెడ్ గా చేసి మాట్లాడడం అనేది తప్పు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. అదే మేడం, నేను అదే చెప్తున్నా. దానికి రెస్పాన్స్ గా ఈయన మాట్లాడే తీరు కూడా, ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ రోజు మగవాళ్ళందరూ తాగేసి ఉంటారో లేదో ఇంకొకటి ఉంటుందో, మీరు ఎందుకు అనే తన ఉద్దేశం అయి ఉండొచ్చు, దాన్ని చెప్పుండాల్సిందే. ఆయన అది చెప్పకుండా తిరిగి వీళ్ళను పర్సనల్ గా టార్గెట్ చేయడం ఈయన చేసిన పెద్ద తప్పు కదా మేడం. 45 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉండి దాదాపుగా 70 సంవత్సరాల వయసు దగ్గర 70+ వయసు ఉండి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి రెండు వైపుల నుంచి రెండు వైపుల నుంచి తప్పు జరిగింది. అసలు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన వ్యక్తి అలా మాట్లాడడం వల్ల కౌంటర్ గా ఖచ్చితంగా బీజేపీ నేతలు మాట్లాడారు. బీజేపీ నేతలు కూడా పాపం చాలా లైన్ మీద నిలబడి మాట్లాడారు. ఇక్కడ తప్పంతా ఎక్కడ జరిగింది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. 2 ఇష్యూలు జరిగింది. వాళ్ళు దీన్ని కదిలించడం అనేది తప్పు, ఏదైతే మాధవీలత గారు దీన్ని కదిలించడం అనేది తప్పు. రెండోది, ఈయన దానికి రెస్పాన్స్ గా మాట్లాడే విధానం చాలా తప్పుగా మాట్లాడడం వల్లే మిగిలినందరూ రెస్పాండ్ అయ్యారు. సరే, దీని గురించి కొద్ది రోజుల పాటు డిస్కషన్ జరుగుతుంది. సరే, ఆయన బస్సు తగలబెట్టారు ఇంకొకటి అనేది, ఆయన కేసు ఇస్తే కేసు ఏదైతే పోలీసు సిస్టమ్ ఏదో ఉంటుందో సిస్టమ్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. నేను కేసు ఇవ్వనంటే ఏమున్నదో, మరి దాని వెనకాల ఏమున్నాయి అనేది మళ్ళీ విచారిస్తారు. ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారా లేదా ఇంకొకటి వేరే ఏముండాయి అనేది దాన్ని బట్టి వెళ్తుంది. కానీ అది పెద్ద ఇష్యూ అయితే కాదు. బీజేపీ వాళ్ళు నా బస్సు తగలబెట్టేశారు, జగన్ ఎమ్మెల్యే కొడకల్లారా ఇంకొకటి అని మాట్లాడడం, అంత దురుసుగా మాట్లాడడం, అది కూడా కెమెరాలు పెట్టి దాన్ని వీడియోగా రిలీజ్ చేయడం. కెమెరాలు పెట్టి మాట్లాడేటప్పుడు వీడియో రిలీజ్ చేసేవాడు కనీసం మళ్ళీ తిరిగి ఎడిట్ చేసుకోవడమో, ఏదైనా కట్ చేయడమో, ఇది బాగుండదని బీపేయడమో ఏదో చేయాలి కదా మేడం. అది చేయకుండా ఆయన చేయడం అంటే రాష్ట్రం మొత్తం నేను ఉన్న వాళ్ళలో నేను పెద్దరోడి అని నిరూపించుకుంటున్నారు ఏంటి? చాలా తప్పు. ఖచ్చితంగా అలా చేసి ఉండాల్సింది కాదు అంత పెద్ద వ్యక్తి. దానివల్ల ఈ రచ్చంతా జరుగుతుంది అనేది ఉద్దేశం. రైట్. చిన్నపరెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు బాబు, విన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న కడప వెళ్ళి తాట తీస్తా తోలు తీస్తా అన్నారు. ఇప్పుడు తాడిపత్రిలో జరిగిన ఇష్యూ కూడా వెళ్ళి సిఐ గారికి క్షమాపణ చెప్తారా అని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు చిన్నపరెడ్డి గారు. మేడం, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో మీరు గమనిస్తే ఇక్కడ కాళహస్తిలో సిఐ గారు కొట్టే సాయి అనే మా కార్యకర్తని చేసుకున్నారు, అన్నెసరిగా చేసుకున్నారు. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎస్పీని కలిశారు. ఏదైతే లీగల్ బౌండింగ్ ఉంటుందో దాని ప్రకారం ఆయన వ్యక్తపరిచారు, వెళ్ళారు. ఏది మేము అధికారంలో లేను. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏంటంటే చాలా నిబద్ధతగా ఉండండి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండండి అని చాలా విషయాలు చెప్తున్నారు. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, ఇంకోటి ఆదుర్తో పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా పార్టీ లేదో 4-5 తెలుసు, వాళ్ళ ద్వారా అధ్యక్షుడు తెలిసే అవకాశం ఉంటుంది. నాకున్న సమాచారం వరకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి కార్యకర్త గురించి కూడా ఆయన ఓన్ గా ఆయన తెలుసుకుంటున్నారు, ఆయన దాని గురించి అధ్యయనం చేస్తున్నారు, దాని ప్రకారం ఏది చేయాలనిపిస్తే చేస్తున్నారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం మనం బ్లేమ్ చేయాల్సిన పని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ గురించి ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయన రెస్పాండ్ అవుతారు. ఏం జరిగింది అనే దానికి మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం అయితే నాకైతే తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఓకే, దానికి నేను ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు పార్టీ తరఫు నుంచి వచ్చినప్పుడు. కొన్ని బ్యాక్గ్రౌండ్ లో కొన్ని కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే
ఒకటి అడ్వాంటేజ్ రైట్ తీసుకోవాలనుకోవడం, ఒక బాబు. ఇష్యూలో ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని నేను ఇంకో పూర్తిగా మాట్లాడలేదు. రైట్. వివరాలను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ గారు కానీ లేదా సెకండ్ దీంట్లో ఉంటారు కదా, మాట్లాడింది కూడా ఇన్ఛార్జ్ మేడం, ఎవరో కార్యకర్త కాదు కదా, ఎవరైతే తాడిపత్రి ఇన్ఛార్జ్ ఉన్నారో జనసేన, ఆయన మాట్లాడారు. రైట్ కాబట్టి దాని బాబు, మీద ఐ కమ్ బ్యాక్ టు కళ్యాణ్ యూ. గారు- ఒక్కసారి మనతో పాటు బండారు మనోహర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. మనోహర్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. మనోహర్ నాయుడు గారు, అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఇప్పుడు కూటమి నేతలు అందరూ కలిసి, అంటే కూటమిలో సమన్వయం లోపించిందా? అంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి? ఎందుకంటే చాలాసార్లు ఇలాంటి కూటమి నేతల్లో మధ్యలో ఇష్యూస్ రావటం మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంకా లోపాలను సవరించుకోవట్లేదు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని అంటే ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే బీజేపీని, మీలో భాగస్వామ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీని డైరెక్ట్గా ఆయన కొన్ని విమర్శలు చేసేశారు. అంటే అది నిజాలు నిర్ధారించుకోకుండానే కొన్ని విమర్శలు చేయటాన్ని మనం ఎలా చూడాలంటారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి వారికి, అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న 31st నైట్ జరిపినటువంటి ఒక పార్టీ, అంటే ఉమెన్స్ సంబంధించి ఒక పార్టీ, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఆడవాళ్ళకి అందరికి కూడా కొంచెం మనం వినోదం కలిగించాలి, వినోదం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి పార్టీనే అది. దాని గురించి బీజేపీ లీడర్ ఆమె మాధవి గారు మాట్లాడడం, తర్వాత ఒక బస్సు దహనం జరగడం, ఇవన్నీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కొంచెం ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. అందువల్లనే ఆయన అలాంటి సందర్భంలో ఆ విధంగా మాట్లాడడం జరిగింది అనుకుంటున్నాం. అయితే కూడా కొన్ని మాటలు మాట్లాడడం అనేది కొంచెం విచారకరం అనేది కూడా మేము కూడా అనుకున్నాం. అయితే దీని విషయంలో ఒకటండి, ఇప్పుడు కూటమి అనేది 3 పార్టీల కలయిక. 3 పార్టీల నాయకులు, అంటే పై స్థాయి నాయకులు, వారందరూ కూడా చాలా నిబద్ధతతో ఈ కూటమిని నడుపుతూ ఉన్నారు. వారందరూ కూడా పరస్పర సహకారాలు అందించుకుంటూనే ఉన్నారు. అయితే కింద స్థాయిలో ఉన్నంత వరకు ఒకటి చిన్నారా కొంతమందికి కొన్ని పొరపచ్చాలు లోకల్గా, లేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా గతంలో వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని వీళ్ళు విమర్శించడం ఇట్లాంటివి ఏదైనా జరుగుంటే కొంచెం వ్యక్తిగతంగా ఏదైనా 1-6 సమస్యలు కింద స్థాయిలో వరకు ఉన్నాయేమో, కానీ ఎక్కడ కూడా మీరు అన్నట్లు, లేకపోతే ఇంకా మీకు ఇతరులు వైసీపీ వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్లు ఎక్కడ కూటమిలో లుకలుకలు సగలకలు ఏం లేవండి. అన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. ఇటువైపు ప్రజా సంక్షేమాల వైపు కూడా కూటమి ప్రభుత్వం బాగా చక్కగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి వైపు కూడా నడుస్తూనే ఉన్నాం. కాకపోతే కొంతమంది నాయకులు కొన్ని చోట్ల మాట్లాడేటువంటి మాటల్ని కేవలం వక్రీకరించి దానిని విపరీతమైన ధోరణిలో మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే ఆయన మామూలుగానే ఆయన మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా రఫ్గా ఉంటుంది. ఏదైనా సరే ఉన్నది ఓపెన్ గా మాట్లాడేసేటువంటి మనస్తత్వము, ఏది దాచుకోలేనటువంటి మనోహర్ నాయుడు గారు వైసీపీ వాళ్ళు అన్నది పక్కన పెడితే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా చాలా, అంటే ఇది కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు కదా, దీన్ని మనం ఎలా చూడాలి? ఎస్ మేడం, అంటే ఒక్కటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ని ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా స్పందిస్తారు. ఒకవేళ మా బీజేపీ వాళ్ళు ఎవరైనా మా లీడర్ని ఎవరైనా మాట్లాడినా డెఫినెట్ గా దానికి అనుగుణంగా మేము కూడా అలాగే స్పందిస్తాం. ఇది కామన్ అండి, వాస్తవమే కాదనలేదు. అయితే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు రాత్రి ఆయన జరిపినటువంటి ఆ కార్యక్రమం పైన మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, దానిపైన కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అక్కడ చేయకూడనటువంటి పనులు ఏం చేస్తున్నారు, అక్కడ ఏదైనా ఇల్లీగల్ చర్యలు చేస్తున్నారా, ఏం లేవు కదా. మరి దానిపైన మాట్లాడడం అనేది కూడా కొంచెము వీళ్ళ వైపు కూడా కొద్దిగా తప్పుగానే భావిస్తామండి. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన నడుపుతున్నటువంటి అట్లాంటి కార్యక్రమం అదేదో ఇల్లీగల్ కార్యక్రమాలు ఏం కాదు. గతంలో వైసీపీ నాయకులు నడిపినటువంటి కార్యక్రమాల కంటే ఇవేం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వచ్చిందల్లా, ఇక్కడ సమస్య మాట్లాడడానికి అవకాశం ఏంటి? ఒకటి చెప్పమంటనా, వైసీపీ నాయకులు నడిపినటువంటి మచ్చుకు ఒకటి చెప్పమంటనా? అయ్యా మీ ప్రభుత్వంలో మేము చెప్పలేమండి, అసలు మా వల్ల కాదు చెప్పడానికి. మీ కొడాలి నాని అడగండి, పోయి చెప్తాడు ఏం చేశారు. కొడాలి నాని అడగండి. కాదు, మళ్ళీ మీకు చెప్పే పరిస్థితి లేదు, అంత టైము మాకు లేదు. ఎందుకు మీతో మాకు అనవసరం? మీరు ఎంతసేపు ఉన్నా కూడా మేము పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాళ్ళు,
లేకపోతే జనసేన మేము పట్టుకున్నదాన్ని కానీ మాట్లాడేటువంటి ధోరణి ఈ ఇది ధోరణి మీ వాస్తవాన్ని ధోరణి ఒప్పుకొని మారదు. ఆయన కనీసం ఇలా మీకు 11 మాట్లాడుతున్న సీట్లు ప్రజలు ఇచ్చినా చెప్పినందుకు సరే మీ ఆయన ధోరణిని అభినందించాలి. మీరు అలా మార్చుకోరు. మాట్లాడేటటువంటి కూడా ఇక్కడ సంస్కారం లేని పరిస్థితుల్లో చిన్నప్రెడ్డి గారు ఒక మాట మాట్లాడేటటువంటి వినండి. చిన్నప్రెడ్డి గారు ఒక మాట వినండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల్లో చిన్న చితక ఒక ఫ్యామిలీ ఉంటేనే 5 మంది కలిసినటువంటి కుటుంబంలో రకరకాల సమస్యలతో వస్తూ ఉంటాయి. అట్లాంటిది 3 పార్టీలు కూటమిగా కలిసినప్పుడు కింద స్థాయిలో చిన్న చితక వచ్చేది కామను. మీది ఒకే పార్టీ అయినా కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్ని చోట్ల సమస్యలు, ఎన్ని చోట్ల గ్రూప్ తగాదాలు, ఎన్ని చోట్ల మీ ఇబ్బందులు అవి చూసుకోండి. మీరు ఇక్కడ కూటమిలో వచ్చి ఏదో జరిగిపోతాందని ప్రజలకు చెప్పాలనే ఆలోచన చేయొద్దండి. ఏమీ జరగలేదు, ప్రజలు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. ఎక్కడ కూడా ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడలేదు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పు పట్టట్లేదు, మీరు పడుతున్నారు. మీకు అవకాశం దొరికితే చాలన్నట్టుగా మీరున్నారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఏమి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కాదు. ఇది కుటుంబ సమస్య. మేడం గారు ఒకటి చెప్తున్నానండి, ఇది కుటుంబ సమస్య. కుటుంబంలో చిన్న సమస్య జరిగినప్పుడు దానిని సరిదిద్దుకునేటువంటి క్రమంలో మేము చర్యలు తీసుకుంటున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. అంటే మనోహర్ నాయుడు గారు, ఇది కుటుంబ సమస్య కాదండి, ఇది బయటకు వచ్చేసింది. అంటే లోపల జరిగిన ఇష్యూస్ అయితే మేము మాట్లాడాం, ఇది ఓపెన్ గా బయటకు వచ్చేసిన ఇష్యూనే. ఈ జనసేన అధికార ప్రతినిధి, మీ కూటమి భాగస్వామి అయిన జనసేన కూటమి అధికార ప్రతినిధి మాట్లాడిందన్న విని మీరు సవరించుకోండి సార్. ఆయన వాస్తవాన్ని అన్నా మాట్లాడాడు. నేను చిన్నప్రెడ్డి గారు వినండి, నేను కూడా అదే చెప్తున్నా. నేనేమన్నాను ఫస్ట్ లోనే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆవేశంతో మాట్లాడారు, విచారకరమే అని చెప్పా. నేనేం సమర్థించలేదు ఆయన్ని. విచారకరమే, అది వాస్తవమే కాదనిలే. ఆయన ఆవేశంలో మాట్లాడారు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం ఏమి అది ఇల్లీగల్ కార్యక్రమం కాదు, అందులో ఏవి జరగరానివి జరగలేదు. కాకపోతే దానిపైన మాధవి గారు కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని మేము చెప్తున్నాం తప్ప, మేము వాళ్ళు చేసింది కరెక్టు వీళ్ళు చేసింది తప్పని చెప్పట్లా, మేము సమర్థించుకోవట్లా. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఇది జరిగింది కూటమిలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న నాయకుల మధ్య జరిగింది తప్ప ఎక్కడా ఏం కాదు కదా. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నాకందరికి కూడా విచారకరమేది. ఎందుకు ఇలా మాట్లాడేశారు ఈయన ఇంత ఆవేశంతో అనేది మేము కూడా అనుకున్నాం. అయితే డెఫినెట్గా దానిపైన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ పురంధరేశ్వర్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళు దానిపైన ఆలోచిస్తారు, దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలో వాళ్ళు చూస్తారు. అయితే నేనేం చెప్తానంటే, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, దీన్ని మనం ఏదో పెద్ద జాతీయ సమస్యగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి సర్దిద్దుకునేటువంటివే, ఇవి పెద్ద తప్పులేం కాదు ఇది. అయితే ఆయన ఏంటి, బీజేపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి ఆవేశంతో పార్టీ పైన, కేవలం టోటల్ పార్టీ పైనే మాట్లాడాడు కదా, అది తప్పే. అలా తప్పే, అది మాట్లాడకూడదు. మరి ఆ విషయంలో ఆయన కూడా తెలుసుకున్నారు. నిజంగా ఆయన కూడా దానికోసం పార్టీ పరంగా కొంచెం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు, ఇవాళ రేపటి లోపల. అయితే ఈ కార్యక్రమాలు దీన్ని ఏంటంటే మేమేం చెప్తున్నామంటే, జరిగినటువంటి దాన్ని మీరు ఏదో దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించేటువంటి ధోరణిలో వైసీపీ వాళ్ళు ఆలోచించొద్దండి ఎప్పుడు కూడా. అది మంచిది కాదు. అది సంఘటనలు జరిగిందని ఎందుకు జరిగింది అనేది ఆలోచించుకునేటువంటి విషయంలో మాకు కూడా అవగాహన ఉన్నాయి. కూటమిలో అవగాహన ఉంది, మాకు అవగాహన లేకేంలో అవగాహన రాహిత్యంగా ఎవరు మాట్లాడరు. సత్యకుమార్ గారు కూడా ఏదో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని నిందించేసి మాట్లాడలా. కాకపోతే ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు కాబట్టి కొంచెం అదుపులో ఉండి ఆలోచించుకొని మాట్లాడితే పెద్ద ఆయన కాబట్టి అనే ఉద్దేశంతోనే ఆ విధంగానే మేము కూడా చెప్తున్నాం. రైట్ మనోహర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సుబ్బరాజ్ గారు, ఇందాకని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడుతూ ఆ పర్టికులర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన వాద ప్రతివాదాలకి నేను ఆ వీడియోస్ చూడలేదు, నేను కామెంట్స్ చదివాను. కానీ నేను ప్రధానంగా దృష్టి సారిస్తున్నది వ్యక్తిగతమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, అపనిందలు, తిట్లు ఇవి కాదండి. ఒక ప్రస్తుత మున్సిపల్ చైర్మన్, అలాగే ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు, తీవ్రమైన పట్టున్న నాయకుడు, వాళ్ళకి ఆర్థిక మూలాల్ని జగన్ కంటే కూడా ఇది నిష్ఠూరంగా మాట్లాడాడు. జగన్తో కంపేర్ చేస్తూ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నాడు,
కనీసం జగన్ మా నిలిపేశాడు, కానీ ఇట్లా తగలబెట్టలేదు అని, ఆస్తులు తగలబెట్టడం అనే అది పోయి ఇక్కడ కేవలం ఒకళ్ళ మీద మాట్లాడుకున్న దుర్భాషల గురించి ఈ చర్చ పరిమితం కావటం ఒక విధంగా ఈ చర్చ కూడా రాజకీయ చర్చలాగా అనిపిస్తుంది నాకు. ఒక కనీసం ఆ జిల్లా మీద 3 దశాబ్దాలుగా నీలం సంజయ్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళుగా ఆ జిల్లా మీద పట్టున్న జేసీ ఫ్యామిలీ యొక్క కార్ని, బస్సుని అట్లా దగ్ధం చేసిన టాపిక్కే ఇక్కడ డిస్కషన్ రాకుండా ఆ న్యూ ఇయర్ పార్టీ, అమ్మాయిలకి ప్రత్యేకంగా వినోదం ఏర్పాటు చేయడానికి ఈ మాధవీలత ఎలా ఉంది, ఆయన ఎలా అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏంటి, ఇవన్నీ ఒక ఆస్తి నష్టం. అసలు రాజ్యం అంటే రాజ్యాంగం కానీ ఈ వ్యవస్థలు కానీ ప్రజాస్వామ్యం 300 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడింది. కేవలము మొదటిగా అంటే ఏర్పడింది యాక్చువల్లీ సుబ్రాజ్ గారు ఒక మాట చెప్పండి. ప్రాణానికి సుబ్రాజ్ గారు మీరు అన్ని బాగా శాంతి భద్రతల రక్షణ గురించి అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరు కేసు పెట్టొద్దన్నారు, ఎవరు విచారణ జరగొద్దన్నారు. అంటే కేసు పెట్టకుండానే ఇంకేది పడితే అది మాట్లాడేసి మహిళలు అంటే గౌరవం లేకుండా చేసినటువంటి మాటల్ని, భూత పురాణాలని ఇవన్నీ వినడానికి, ఈ టీవీలలో వినడానికి మనం ఉన్నాం సార్. దాని మీద మేము మాట్లాడుతూ ఉంది. బస్సు తగలబెట్టడం అనేది తప్పే. దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే ఆయన పోయి ఆయనే కంప్లైంట్. సుబ్రాజ్ గారు అసలు బస్సు తగలబెట్టడం వెనుక బీజేపీ నేతలే ఉన్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని అంటే ఎందుకని ఇంతవరకు, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి బస్సు దగ్ధమైంది అన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఆయన ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు. మరి ఈ విషయంపై ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చి బీజేపీ నేతల హస్తం ఉంది అని చెప్పడంలో అంటే అంతరార్థం ఏంటి? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా మనం? అట్లా అది కాదండి, అట్లాగే తర్వాత చూడొచ్చు. అది కానీ ఆయన స్పష్టంగా బాధితుడిగా ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే మనం బాధితులుగా మనం ఎవరిపైన అనుమానం ఉందో అది నిర్ధారణ చేయాల్సింది పోలీసులు. అంటే సుబ్బరాజ్ గారు ఆయన అనుమానం వ్యక్తం చేయాల్సింది మీడియా ముందు కాదు కదండి. ఆయన అధికార పార్టీలో ఉన్నారు, వెళ్ళాలి, కంప్లైంట్ సంబంధిత అధికారులతో మాట్లాడొచ్చు, లేకపోతే అధినాయకుడితో మాట్లాడొచ్చు. ఆయన మీడియా ముందు అంటే అంత పెద్ద సీనియర్ లీడర్ అయి ఉండి మీడియా ముందుకు వచ్చి బీజేపీ నాయకులు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అని అది కూడా విస్మరించి ఇలా మాట్లాడటాన్ని, అంత సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటాన్ని మనం అది కూడా ఆయన ప్రశ్నలో సమాధానం ఉంది. ఆయన చెప్పిన వ్యాఖ్యల్లోనే గతంలో నా బస్సులోని కేవలం జగన్ నిలిపివేశాడు తప్పితే ఇట్లా ఆస్తి నష్టం కలిగించలేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాకు ఆస్తి నష్టం కలిగించింది, దాని మీద బీజేపీ అన్నారు. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడుంటే పోలీసులు విచారణ చేసి అతను తప్పు మాట్లాడాడు, నిజమేది కాదని నిర్ధారించాలా. శాంతి భద్రతలను పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుడికి సంబంధించిన ఆస్తికే రక్షణ లేనప్పుడు అట్లాంటిది ఒక అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తికే నష్టం లేకపోతే ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉందండి. అదే సార్, అలాంటి భావనే ప్రజల్లోకి తీసుకువెళ్లారేమో అనిపిస్తోంది. ఎవరిని భావన తీసుకెళ్తే అలా అంటే ఇప్పుడు కూటమిలోనే సమన్వయ లోపం, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, మరి మాలాంటి వాళ్ళకి ఏమి రక్షణ? మీరన్న పాయింటే ప్రజలు భావిస్తే కూటమి పరిస్థితి ఏంటి? కూటమి అది ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు లొక్కలు అనుకోవటం ఒక దృష్టికోణం, అదొక పెర్స్పెక్టివ్. లొక్కలు వల్ల వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు కష్టాలు గురవుతారు, నిష్ఠురాలు గురవుతారు, అది వేరే విషయం. లొకల్ కంటే ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కల్పించిన వాళ్ళకి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అది శాంతి భద్రతల సమస్య అవుతుంది, అది వ్యవస్థీకృత సమస్య అవుతుంది, అది వ్యక్తిగత సమస్యగా ఉండదు. ఇక్కడ ప్రధానంగా లొకల్ కంటే ఈ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళ మీద పార్టీ రకంగా చర్యలు తీసుకోవాలి. సొంత కుటుంబానికి సంబంధించిన నాయకుడి ఆస్తికే నష్టం కలిగజేస్తున్నందుకు పార్టీలో అట్లాంటి కార్యకర్తలు ఉంటే, దొందుడికి స్వభావం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి పార్టీలో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, నా బస్సు తగలబెట్టిన వాళ్ళు నాకు ఏదో హిజ్రాలు వాళ్ళతో పోల్చలేను నేను, ఎందుకంటే వాళ్ళకంటే అదను అని. అది విన్నా నేను. బీజేపీ వాళ్ళని పోల్చారండి ఆయన. బీజేపీ నాయకులని అట్లా అంటే బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. అవును, బీజేపీ నాయకులు ఆయన అంటున్నాడు. పోలీసులు కానీ బీజేపీ కానీ తనకు ఖండించడం
లేకపోతే దాని మీద న్యాయ విచారణకు పోలీసు విచారణకు అడగటం. ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వనంటున్నాడు. ఆయన కంప్లైంట్ ఇవ్వను, సుమోటోగా తీసుకోవాలంటున్నాడు. పోలీసులు ఇప్పుడు ఏమిటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వంలో అధికార పార్టీలోనే ఉన్న వ్యక్తికి జరిగిన ఆస్తి నష్టంని, అది అనంతపురం లాంటి ఒక పెద్ద పట్టున్న జిల్లా నాయకుడి యొక్క స్థాయి నాయకుడి యొక్క ఆస్తి నష్టాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. రైట్, ఒకసారి చిన్నపరెడ్డి గారితో మాట్లాడు. చిన్నపరెడ్డి గారు, అమ్మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్ చాలా నయం అని మాట్లాడారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమైనా మీ పార్టీలో చేర్చుకుంటున్నారా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 2024 వరకు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా చట్టబద్ధంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయానికి సంబంధించి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ వాస్తవాన్ని దెబ్బకి నిద్రపోతాం సార్ గమనించినట్టుగా ఉంది. ఆ లేటెస్ట్ గా మాట్లాడినటువంటి దీనిగా అర్థం చేసుకోవాలి మనం. అది రాజకీయాల్లో పార్టీలు మారతారా, పార్టీలు చెప్తారా అనేది వాళ్ళ నోటి నుంచి వాళ్ళు మాట్లాడినప్పుడు అది వేరే సంగతి. ఇలా ప్రభుత్వంలో ఉన్నారు, ఇది బీప్ ప్రభుత్వం అండి. మనం బీప్ అని మనం ఈ బూతులు మాట్లాడేటప్పుడు బీప్ వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటది కదా, అలాంటి బీప్ ప్రభుత్వం ఎక్కడ పట్టినా న్యూ డ్యాన్సులు, రేవు పార్టీలు, బీప్ మాటలు, ఈ చంద్రరెడ్డి గారు మీరు 2 పదాలు ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నారు చేస్తా ఉన్నారు సార్. పక్క రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అని చెప్పేసి మిమ్మల్ని అడిగారేమో కానీ పక్క రాష్ట్రానికి వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ బీపు భాష ఏందయ్యా, కొత్త భాష నేర్చుకున్నారు, ఈ కూటమి ఏంది, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మమ్మల్ని అడుగుతా ఉన్నారా? అంటే చిన్నపరెడ్డి గారు అంటే గత 5 ఏళ్ల నుంచి అది కంటిన్యూ చేస్తున్నారేమోనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నారేమో వీళ్ళు కూడా. అమ్మా మమ్మల్ని ఫాలో అయితే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 99.9% పూర్తి చేసాం. దాన్ని ఫాలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా మీరు నెరవేర్చండి అన్న. 1,19,000 ఈ రాష్ట్రాన్ని ఏం మాట్లాడుతున్నారు సార్? 99.9% మీరు అందరికి జనాలకి ఇచ్చుంటే 6% ఎమ్మెల్యే సీట్లు ఎందుకు వచ్చినాయి మనకు? మీరు అంతకంటే ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారండి. అంతకంటే ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు. కరెక్ట్ సుబ్బరాజ్ గారు. కాంగ్రెస్ పార్టీకి 175కు 175కు వచ్చేది. ఏదో ఒక ఇష్యూ జరిగితే వెంటనే ఇంకా మీరు మొత్తం రాష్ట్రం అంతా రేవు పార్టీలు అంటారు. అయ్యో మీరు ఆథరైజ్డ్ గా గోవా నుంచి తీసుకొచ్చి గోవా నుంచి తీసుకొచ్చి క్యాష్ లో చెప్పాడు సార్. ఎన్ని సీట్లు ఎవరికి క్యాష్ లో చెప్పాడు. న్యూట్యాక్స్ గురించి మీరు మాట్లాడతారా? మీ ఎంపీల మర్చిపోయారా సార్? మీరు మర్చిపోయారా? మాట్లాడుతున్నారు కదా మీరు బాబు మాట్లాడుతున్నారు. బాబు మీరు మాట్లాడండి. బాబు మాట్లాడేదమ్మా, నా వాయిస్ అంతా ఆయన కాజేసి ఇప్పుడు మాట్లాడితే నేను ఒప్పుకొని సరే మాట్లాడండి. సరే మాట్లాడండి చిన్నపరెడ్డి గారు. రీజనబుల్ గా మాట్లాడండి అంటున్నా. మీరు రీజనబుల్ గా మాట్లాడినా రీజనబుల్ గా మాట్లాడండి. అంటే బాబు చిన్నపరెడ్డి గారు నిజంగానే రీజనబుల్ గా మాట్లాడుతున్నారు. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఈ బీప్ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే జమిలీ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పడానికి ఈ బీప్ ప్రభుత్వానికి త్వరలోనే అన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదమ్మా. ఈ బీప్ ప్రభుత్వం అన్నాళ్ళు కూడా మనం కొద్దిగా చెవులు మూసుకొని వినాల్సిందే తప్పితే మనం చేసేది ఏమీ లేదు. అలాగే నేను చెప్తా ఉన్నానమ్మా, చంద్రబాబు నాయుడు గారు సహా ఇప్పుడు వాళ్ళు ఫ్లై యాష్కు సంబంధించినటువంటి పంచాయతీని ఏం చేయాలో అర్థం కాని పంపిణీ వ్యవస్థ ఎవరెవరికి ఎన్ని భాగాలు 3 ముక్కలాటలో పంపిణీ వ్యవస్థలు తేడా పడితే ఇలానే ఉంటాయి.
డబ్బు పంపిణీ దోచుకో అనేటటువంటి కార్యక్రమం తప్పితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుద్దాం అనేటటువంటి పరిస్థితి లేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి 15,000 రూపాయల అమ్మఒడిని ఎటు పంపించారు తండ్రి? దాని గురించి చెప్పాయా నువ్వు? శుభ్రంగా వింటాం మేము కూడా చెవులారా. ఇప్పటికి కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా లేదన్నట్టుగా మీ మంత్రి గారు నిన్న చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి గురించి మాట్లాడనా బాబన్నా? రైట్, బాబు గారు మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు, రాజకీయంగా మాట్లాడదామంటే ఖచ్చితంగా అన్ని మాట్లాడతాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచి చెప్పనట్టు 6 నెలలు ఎందుకు, 5 సంవత్సరాల నుంచి మాట్లాడతా. మనం మొత్తం అసలు ఆంధ్ర ఉన్నాడు సార్, మాట్లాడమన్నారు కదా, నన్ను ఉండండి, నేను స్టార్ట్ చేయకముందు మీరు కత్తిద్దాం పెడితే మనం పూర్తిగా మద్య నిషేధం చేసేస్తాం. అసలు ఎవరినో తాగాలంటే 3 స్టార్ హోటల్లో తాగాల అని ఊగుతూ చెప్పింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కదా, చేశారా? ఏమంటారంటే ఉండండి సార్, వినండి సార్, రాజకీయంలో ఏది మంచో అది ప్రజలకు చేస్తే చాలు అని అనుకునే స్థితిలో ప్రజలు ఉన్నారు. మేము ఇప్పుడు వెంటనే అన్ని జరిగిపోవాలని కూడా అనుకోవడం లేదు, మేమే ప్రజలు కూడా అనుకోవడం. నేనేమంటానంటే సరే, అది పెద్ద ఇష్యూ, దాని గురించి వెళ్ళమంటే వెళ్తాను, ఓకే. మీరు ఆ డిస్కషన్, మన డిస్కషన్ ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇష్యూ గురించి కాబట్టి దీనికి కంపెయిన్ అవుతాం. మేడం గారు వినండి సార్. మేడం గారు, నేను ఏమంటానంటే మేమేదో ఇష్యూ జరగలేదని అనడంలే. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా పెద్ద లీడరు, చాలా సంయమనంగా ఉండాల్సిన విషయం. సరే, ఇంకా ఈయన భాగాలు పంపకాలు అని అంటే ఎక్కడ తప్పు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. మొన్న బియ్యం విషయంలో చూసాం, చాలా ఇష్యూలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షం చెయ్యని పాత్ర కూడా ఆయన చేస్తున్నారు. నేను ఒకవేళ హోమ్ మినిస్ట్రీ తీసుకోవాల్సి వస్తుంది అనే స్థితికి కూడా ఆయన మాట్లాడగలిగారు అంత ధైర్యంగా కూటమిలో. కాబట్టి ఎవరిని ఏం ఉపేక్షించడంలా. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆయన పెద్ద రాజకీయ నాయకుడు, వాళ్ళ అబ్బాయి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడొచ్చు. ఒక ప్రధాన పార్టీ ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా అధికారం ఫామ్ చేసిందో టీడీపీ పార్టీ, దానిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉండదని నా ఉద్దేశం. అంత అనుభవం ఉండి, 45 సంవత్సరాల అనుభవం ఉండి, ఆయన ఆ విధంగా ఒక రోడ్డు సైడ్ వ్యక్తిలాగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తిగా కూడా నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే అలా మాట్లాడాల్సింది కాదు ఏం జరిగినా కూడా. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన బేషరతుగా రెండు నిమిషాలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం చాలా చిన్న విషయం. 2 నిమిషాలు లేదు, నేను లీగల్ గా చూసుకుంటాను, నా బస్సుకు సంబంధించి నేను కేసు ఇస్తున్నాను, ఏం జరుగుతుందో లీగల్ బౌండ్ అవుతాను, అమ్మ మిమ్మల్ని నేను ఎలా మాట్లాడడం నిజంగా ఆవేశంలో తప్పు జరిగింది అని చిన్న ఒక ఇస్తే సరిపోయారు. ఆయన ఇస్తాడని కూడా ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు ఏదో దీనివల్ల ఏదో మొత్తం జరిగిపోదు మనం. ఎందుకంటే చెప్తున్నాండి, ఇది ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా, బీజేపీ ఏదైతే ఉంటుందో మోడీ గారు ఆయన డెసిషన్స్ తీసుకుంటాడు. ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో అన్ని ఆయన తెలుసుకుంటుంటారు. పురంధరేశ్వరి గారు అన్ని చెప్తూ ఉంటారు. పురంధరేశ్వరి గారు రాష్ట్రానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగిన మంచి మహిళ. అదేవిధంగా చంద్రబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆయన్ని చెప్పడం కూడా పొగిడినట్టుంటది. ఆయన కూడా ఎలా పార్టీని డిసిప్లిన్ లో పెట్టాలి అని తెలిసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కూడా మేడం చాలా మందికి తెలుసో తెలియదు, ఏదైతే జనసేన పార్టీలో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారు ముందుగా రెస్పాండ్ అవుతారు. ఇంతకుముందు కూడా ఇష్యూ చెప్పాను, ఒక ఇది ఏదో సెమీ న్యూడనో ఇంకొకటో ఒక ఇష్యూ వచ్చిందని ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు, ఇమీడియట్ గా తీసుకుంటారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. చిన్న ఏదన్నా ఎవరికన్నా ఒక పదవి ఇవ్వాలంటే కూడా వీళ్ళు ఏం చేసేస్తారని భయపడుతున్నారంటే ఖచ్చితంగా. అంటే అంత నిబద్ధతగా జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు మేడం. కాబట్టి ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది అనుకోవడం అయితే ఏముండదు. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల మీద ఉంటుంది కాబట్టి మాకైతే అటువంటి అపోహలు అయితే ఏం లేవు. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటారు, ముందుకెళ్తారు. కానీ నా ఉద్దేశం కూడా మీద ఏదో అంటే కొంతమంది ఏదో ఇంకా ముందుకెళ్ళిపోయేసి ప్రతిపక్షంలో కూర్చుంటారు, ఇంకోటి చేస్తారు, టార్గెట్ చేస్తారు, ఇదంతా ఏం ఉండదు మేడం. ఎందుకంటే అంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఇప్పుడే పోయి ప్రతిపక్షంలో కూర్చునేసి ఏదో జగన్మోహన్ రెడ్డిని సప్రెస్ చేస్తారు, ఏదేదో అనుకుంటున్నారు. అవన్నీ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని అంత ఈజీగా జరిగేవి కాదు. ఎందుకంటే జనాల్లో ఒక 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తీసేయడానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఒకవేళ సార్ మాట్లాడారు కాబట్టి జమిలీ ఎలక్షన్స్ వరకు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నివారించడానికి అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మేడం. అలాంటిది ఖచ్చితంగా ఇప్పుడు గొడవలు పెట్టుకుంటారనేది నేను అనుకోవడం లేదు. రైట్, మనోహర్ నాయుడు గారు ప్రభుత్వం ఉంటది, ఫుల్ టైం ఉంటుంది. రైట్ బాబు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనోహర్ నాయుడు గారు. మేడం, మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. చెప్పండి. చిన్నపరెడ్డి గారు ఇందాక 15,000 గురించి మాట్లాడారు.
వాళ్ళు అమ్మ ఒడి యాక్చువల్గా ఎన్నికలు జరిగింది జూన్ 12వ తారీఖున మనకు రిజల్ట్స్ వచ్చాయి. 4వ తారీఖున వచ్చి ప్రభుత్వం 12వ తారీఖు వచ్చింది. అంతకు మునుపు సంవత్సరానికి వైసీపీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది. మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? కానీ మేమైతే చెప్పిన మాట ప్రకారం ఈ అకాడమిక్ ఇయర్ అనేది వాళ్ళకు వచ్చే టయానికి ఖచ్చితంగా తల్లికి వందనం అనే పేరుతో చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అందులో ఏమీ డౌట్ లేదు. చినపరెడ్డి గారు వేచి చూస్తే ఆయనకి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఈ టాపిక్ లో విషయంలో వస్తే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి టాపిక్ విషయంలోకి వస్తే ఖచ్చితంగా అది ఎవరైనా మేము విచారించే అంటే మనోహర్ నాయుడు గారు ఒక్క నిమిషం అండి. మనోహర్ నాయుడు గారు యాక్చువల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ జేసీ దివాకర్ రెడ్డి కానీ కాస్త నోటు దురుసుంది, ఇలానే ప్రవర్తిస్తుంటారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు అని అందరికీ తెలుసు. పోనీ కొన్ని వ్యాఖ్యలను మనం పక్కన పెడితే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే బీజేపీ వాళ్ళ హస్తం ఉంది బస్సు దగ్ధం కేసులో అన్న వ్యాఖ్యలు ఆయన గవర్నమెంట్లో ఉండి మీలో భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏ కూటమి పక్షంగా ఉన్న బీజేపీనే అంటే ప్రజల్లో ఎలాంటి భావన వెళ్తుందండి? అంటే గవర్నమెంట్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుకే రక్షణ లేదు, ఇంకా మాకేమి రక్షణ ఉంటుంది అని ప్రజల్లో ఈ భావన ఉండదంటారా? అంటే కూటమికి ఇది పెద్ద నష్టం అని మీకు అనిపించట్లేదా? అంటే దీనిపై డిసిప్లినరీ యాక్షన్ ఇంతవరకు తీసుకున్నట్టు మాకు కనపడలా. నోటీసులు ఇచ్చారు మేడం. ఇప్పుడు అది నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారికి. నేను అదే అన్నాను ఇంతకు మునుపు కూడా, రేపో మాపో ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. అయితే ఒకటండి, బాగా గుర్తు పెట్టుకోవాలి, ప్రజలు వాస్తవంగా ఈ విషయాన్ని తీసుకొని ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది రేపు మాకేంటో అని ప్రజలు లేదండి. ప్రజలు నిశ్చితంగా ఉన్నారు. ప్రజలకు బాగా తెలుసు మాకు సరైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది, మేము హాయిగా గుండెల పైన చేసుకుని నిద్రపోవచ్చని ప్రజలకు తెలుసు. అయితే కేవలం ఇవి రాజకీయ నాయకుల మధ్య కొంచెం పొరపచ్చాలతో జరిగేటువంటి విషయాలే. నేను ముందే చెప్పాను మీకు, అగ్రశ్రేణి నాయకుల్లో కూడా ఎవరికి లేదండి. కింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మధ్య కొన్ని పొరపచ్చాలు వ్యక్తిగతంగా, అంటే గతంలో పార్టీలు వేరు కాబట్టి అప్పుడు ఒకరినొకరు అనుకోవడంతో ఇప్పుడు అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి. 6 నెలల కాలమే అయ్యింది, తొందరలోనే అన్ని సర్దుకుపోయి అందరూ కూడా చాలా చక్కగా కింద స్థాయిలో కూడా కలిసి పనిచేస్తారు. ఆ ఉద్దేశాలు ఏమి ఇబ్బంది లేవు. అయితే మీరన్నట్టుగా బీజేపీ శ్రేణుల్నే ఉద్దేశించి బస్సు తగలబెట్టిన విషయంలో మాట్లాడంటే నేను అదే అంటున్నానండి. ఇప్పుడు అది ఆయన వ్యక్తిగతంగా అతనికి ఉన్నటువంటి అనుమానం కావచ్చు, లేదా అతనికి ఏదైనా వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కానివ్వండి, తన బస్సును తగలబెట్టినటువంటి దాంట్లో వాళ్ళ హస్తం ఉంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అది ఆయన వ్యక్తిగతం, దాన్ని మనం ఏం మాట్లాడేదానికి లేదు. అది పోలీసులు తెలుస్తారు ఎవరి వ్యక్తిగతం ఉంది, ఎవరు దీని పని చేశారనేది. యాక్చువల్గా బస్సు ఆయన కేసు పెట్టకపోయినా సుమోటోగా అయినా సరే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని ఖచ్చితంగా దానిపైన చేస్తారు, అది తెలుస్తారు, అదేం డౌట్ ఏం లేదు. అయితే ఈ విషయంలోనే బీజేపీ మధ్య లేకపోతే తెలుగుదేశం మధ్య జనసేనల మధ్య ఏదో సృష్టించేయాలనేటువంటి ఆలోచనలేకి ఇంకొక పార్టీ అయితే మునిగిపోయినటువంటి పార్టీ వాళ్ళు వెళ్దాం అనుకుంటే ఇవి నిజంగా వాళ్ళకే అది నవ్వుల పాలవుతుంది. ఇది వాస్తవంగా చిన్న విషయాలే సర్దుకుపోయేటివే. అలా అయిందంటే ఈరోజు బీజేపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ కూడా దీని గురించి మాట్లాడాల్సింది. కాకపోతే స్థానిక మంత్రి ఎవరైతే ఉన్నారో అనంతపూర్కి, అందువల్ల సత్యకుమార్ గారు ఆ విషయంలో మాట్లాడడం జరిగింది. అది దాని వరకు కూడా ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పెద్ద ఆయన అని. ఇంతే తప్ప ఇందులో ఏదో పెద్దగా జరిగిపోయి పార్టీల మధ్య ఏవో జరిగిపోతాయని మాత్రం లేదు. ప్రజలు కూడా అదే విధంగా మాకు ఏంటి రేపు రక్షణ అంటే అంత స్థాయిలో ప్రజలు కూడా వెళ్ళరు కూడా, ఎందుకంటే అంత స్థాయిలో జరగలేదు కాబట్టి ఈ విషయాన్ని మేము రేపో మాపో ఇది సైలెంట్ అయిపోతుంది. ఈ విషయంలో జరిగినటువంటి తప్పులు అనేవి కూడా ఎవరెవరు తెలుసుకున్నారు ఇప్పటికే. అది బీజేపీ వాళ్ళు ఏం తప్పు చేశారో, లేకపోతే మేము టీడీపీగా మా ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే అర్థమైపోయింది. కాబట్టి దీని విషయంలో ఏవి జరగవండి, ఇంకా ఏవి ఇబ్బందులు అయితే జరిగే పరిస్థితి అయితే ఉండవు. ఏ ఛాన్స్ కూడా ఇతరులకు ఇవ్వం ఎటువంటి పరిస్థితుల్లో. ఇది మా సమస్య, మేమే తేల్చుకునేసి దాని విషయంలో తప్పప్పు సరిదిద్దుకుంటాం, అంతే తప్ప ఇంకేం లేదు. పై స్థాయి వరకు ఏదో వెళ్ళిపోయి రేపు ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో అది ఒకటన్నా చిన్నపరెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, జమిలీ ఎన్నికలు కాదు, అవసరమైతే రేపు నెల ఎన్నికలు పెట్టినా సరే ప్రజలు కూటమి ప్రభుత్వాన్నే కావాలని కోరుకుంటారు తప్ప పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డిని నిద్రలో తలుచుకుంటే కూడా ఉలిక్కి పడేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అది ఆ ఉలుకుపాటుతనం ప్రజలకి పోదు.
ఇంకా 5 సంవత్సరాలకు పోదు, 10 సంవత్సరాలకు కూడా పోదు. Right. ఇది బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. రైట్ సుబ్బరాజ్ గారు, యాక్చువల్లీనండి కూటమిగా ఉంటూనే ఏ పార్టీకి ఆ పార్టీ బలం పెంచుకోవటంలో ఎటువంటి తప్పు లేదు, కానీ కూటమిలో ఉంటూ ఇటువంటి సమన్వయ లోపం అన్నది ఎంతవరకు కరెక్టు? దీన్ని సరిదిద్దుకోకపోతే మాత్రం కూటమి గవర్నమెంట్కి ఎటువంటి నష్టం అండి? చెప్పి కంక్లూడ్ చేయరా? యాక్చువల్గా అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య అండి. వాళ్ళ అధికారం గురించి కలిసి ఉంటారా, లేకపోతే లొక్కలు పడతారా, విడిపోతారా వచ్చే ఎన్నికలు, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పార్టీల యొక్క ప్రయోజనాలను ఆశించి, వాళ్ళ పార్టీ యొక్క భవిష్యత్తును ఆశించి వాళ్ళు 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 చూసుకోగలుగుతారు, చూసుకోకపోతే మునుగుతారు. ఏదో మనము వాళ్ళ పార్టీల యొక్క లుక్కల గురించి బాధపడాల్సిన అవసరం, వర్రీకి పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, వాళ్ళు మాలో మేము సర్దేసుకుంటాము, బస్సులు మాలో మేము కాల్ చేసుకుంటాము, మాలో మేము సర్దుకుంటాము అంటే ఇంకా ఇది ఎట్లాంటి ప్రజాస్వామ్యం, ఎట్లాంటి ఇది అంటే రేపు పొద్దున్న వేరే వాళ్ళకి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు ఏదో మాటలు అనేసుకుంటున్నాము, అది పర్వాలేదు సర్ది, ఇది అంత సవ్యమైన ఆలోచన ధోరణి కాదు. ఎందుకంటే సుబ్రాజ్ గారు ప్లీజ్ ఇంటరప్షన్ అవుతుందానికి ఏం అనుకోబాకండి. అది ఒకటండి, బస్సులు కాల్ చేసుకొని సర్దుకుంటామని మేము చెప్పాం. ఎందుకంటే బస్సు మాది కాల్చినా ఎవరిది కాల్చినా కేసు కంపల్సరీగా ఉంటుంది, దానిపైన తగిన శిక్షలు ఉంటాయి. 100% దాన్ని వదిలిపెట్టేసి సర్దుకోవడం కాదండి. వీళ్ళ మధ్య సమన్వయాన్ని సర్దుకుంటాం అంతవరకే గాని చట్టానికి ఎవ్వరు కూడా ఇదేం కాదు. అందరూ కూడా దానికి చట్టానికి లోబడే ఉండాలి. ఆయన అన్నమాట నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నమాట నేను చెప్తున్నాను. రైట్. ఆయన అన్నదేంటి, గతంలో కేవలం బస్సులు ఆపేవారు, ఇప్పుడు తగలబెట్టే స్థాయి దాకా వచ్చారు, ఇంతకంటే ఏం చేయగలుగుతారు అని. రైట్ అండి, అది రైట్ అండి, రైట్. అదే సార్ ఆయన కొంచెం మాట్లాడడం వల్ల విచారకరమే. ఆయన ఆవేశంతో ఆయన రైట్ అండి. ఇవాళ చర్చా కార్యక్రమం టైం అయిపోయిందండి. సారీ అండి. బండారు మనోహర్ నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, డాక్టర్ బాబు సింగిరి గారు జనసేన లీడర్, చిన్నపరెడ్డి గారు వైసీపీ లీడర్, సుబ్బరాజ్ గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ everyone for joining and giving your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.